హలో ఫ్రెండ్స్! వెల్కమ్ టు వంటలక్క కిచెన్. మీరెప్పుడైనా గోంగూర నిలవ పచ్చడి తిన్నారా? అది సింపుల్‌గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిచ్చేస్తాను. ముందుగా గోంగూర ఆకుల్ని శుభ్రంగా కడిగేసి కొంచెం ఎండలో పెట్టుకోండి. తర్వాత ఆయిల్‌లో ఇలా మంచిగా ఫ్రై చేసుకొని, అందులో రుచికి సరిపడా చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కొంచెం ఆయిలేసుకొని ధనియాలు, జీలకర్ర అలాగే కొంచెం నువ్వుపప్పు, అలాగే ఎండుమిర్చి వీటిని కొంచెం దోరగా వేయించుకొని మిక్సీలో వేసుకొని కొంచెం పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు తీసుకొని, అందులో కాస్త కల్లుప్పు వేసుకొని, కచ్చా పిచ్చాగా కొంచెం దంచుకోండి. ఇప్పుడు మనం మిక్సీలో పట్టిన ఏదైతే పొడుందో వాటిని కూడా ఇందులో వేసుకొని, బాగా కలుపుకొని దంచుకోవాలి. బాగా మెత్తగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్‌ని ఆయిల్‌లో ఒక్కొక్కటిగా వేసుకుంటూ, తాలింపు వేసుకొని చల్లారనివ్వాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా నూరి పక్కన పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని ఇందులో కలిపేసుకొని ఉంచుకుంటే ఒక 6 నెలల వరకు నిలవుండే గోంగూర నిలవ పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. చాలా ఈజీ కదా!